ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా తను ఆ బాధ్యతలు నిర్వహించే ప్రోగ్రాంలోకి వెళ్తున్నాడు. ఆయన్ని అలా వెళ్ళమని చాలా కాలంగా చాలా మంది అడుగుతూ వస్తున్నారు. పర్టికులర్గా ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం ఎడిట్ పేజీలో ఏదో ఒక ఆర్టికల్లో ఈ ప్రస్తావన ఉండేది. తొందరగా బాధ్యతలు అప్పచెప్పేయండి లోకేష్కి అని. ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, రేపు పొద్దున సీఎంను కూడా చేయొచ్చు. సీఎం చేయడానికి వాళ్ళకున్న ఇబ్బంది పవన్ కళ్యాణ్తో ఒక డెలికసీ, బీజేపీ చేత కూడా ఒక ఆమోద ముద్ర వేయించేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక ఆమోద ముద్ర వేశారు. ఎప్పుడు వేశారు? కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే లోకేష్ చేతిలోకి స్ట్రైట్ వెళ్ళాక చంద్రబాబు నాయుడు పద్ధతిలోనే నడుస్తుందా ప్రపంచం, లేదు ఈయన ఏదైనా తేడా చేస్తాడా? అసలు ఈయన చేతిలోకి అధికార పగ్గాలని ఈ రోజు మాట్లాడుతున్నాం, కానీ ఆయన ఎంటర్ అయిన తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ లోకేష్ సెంట్రిక్ గానే నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏదైనా విషయం మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే పని అవ్వదు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లే కంటే కూడా లోకేష్ దగ్గరికి వెళ్తే పని తొందరగా అవుతుంది అనే ఇంప్రెషన్ ఉంది. లోకేష్ చుట్టూనే తిరుగుతోంది పాలన. ఓపెన్ గా ఇక కొడుకుని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ వెళ్తారు అని చెప్తున్నారు. కానీ ఆ కండిషన్ చంద్రబాబుకి ఇస్తాడా లోకేష్ అనేది అనుమానం. ఆయనకి తండ్రి మీద ఆయనకు ఉండాల్సిన ఎలిగేషన్స్ ఆయనకు ఉన్నాయి. లోకేష్ ప్రజల ఆస్తులకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఆయన సీఎం అవగానే. అంటే ప్రజల ఆస్తులన్నీ లాక్కుని ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకెళ్లి కార్పొరేట్ల కాంపౌండ్లో పడేసి మీరు వ్యాపారం చేసుకోండి, నాకు ఏదో ప్రయోజనం చేకూర్చండి, మీ కంపెనీల్లో నేను చెప్పిన వాళ్ళకి షేర్లు ఇవ్వటమో లేదు నేను చూపించిన కంపెనీలో మీరు షేర్లు కొనటమో ఏదో ఒకటి జరగాలి అని తన అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు దృఢం చేసుకోవడం కోసం ఆ ముఖ్యమంత్రి పదవిని ఆయన ఏ పద్ధతిలోనైనా కానీ వాడేసుకుంటాడు. ఇది ఖచ్చితంగా జరిగిపోయేది. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వారి కార్యకర్తలంతా నారా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఒక సంబరమైన వాతావరణం అయితే ఆ పార్టీ కార్యకర్తల్లో ఉంది. నారా లోకేష్ టీడీపీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఇది చాలా కాలంగా నలుగుతున్నటువంటి చర్చే. లోకేష్ని కీలకమైన పదవిలోకి తీసుకురావాలి అనేది, అంటే వారసత్వాన్ని ధృవీకరించడంతో పాటు అధికారికంగా ప్రకటించటం అనేది జరిగి తీరాలి అనేది ఆయన ముందున్నటువంటి టాస్క్. ఎవరి ముందున్న టాస్క్? చంద్రబాబు గారి ముందున్న టాస్క్. ఆయన ఎలా నడిపిస్తాడు పార్టీని అనేది వేరే గొడవ. ముందు ఆయనకి అధికార పగ్గాలు ఇవ్వాలి, పార్టీ ఆయన చేతుల్లో పెట్టాలి, అలాగే ప్రభుత్వాన్ని కూడా ఆయన చేతుల్లో పెట్టాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి అనేటువంటి ప్రోగ్రాం ఆల్రెడీ వాళ్ళు అనుకున్నదే. నిజానికి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల్లో ఓడిపోకుండా ఉంటే బహుశా ఈయన అప్పుడే ముఖ్యమంత్రి అయి ఉండేవాడేమో. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ వ్యవహారం అంతా అప్పుడే జరిగి ఉండేది. కానీ ఆయన ఓడిపోవడము, తర్వాత 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అరెస్టు కాకుండా గనక గెలిచి ఉంటే డెఫినెట్గా లోకేషే ముఖ్యమంత్రి అలాగే వర్కింగ్ ప్రెసిడెంటు రెండు అయి ఉండేవాడు. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భము, ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ చూపించిన చొరవ, ఇవన్నీ కలగలిసి ఒక డెలికేట్ సీన్ ఏర్పడింది. ఆ డెలికేట్ సీన్ ఏర్పడటం వలన అధికారం వచ్చినప్పటికీ తానే బాధ్యతలు తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. వచ్చి తన బాధ్యతలు తీసుకున్నాడు. కుమారుడు కూడా లోకేష్ కూడా పరిస్థితిని అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ని అన్నా అని పిలుస్తూ కథ నడిపిస్తూ ఉన్నాడు. తర్వాత తెలుగుదేశం మీడియా వైపు నుంచి రెగ్యులర్గా కథనాలు రావడం మొదలైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నప్పుడే లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేసి ఆయన పక్క నుంచి గైడ్ చేస్తుంటే మరింత రాటు తేలుతాడు కదా లోకేష్. ఏదో ఆఖరి నిమిషంలో అనివార్యంగా ఆపద్ధర్మంగా ఆయన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి అలా వచ్చే అనుభవం కన్నా కూడా చంద్రబాబు గారు యాక్టివ్గా ఉండగానే లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పి తాను అలా రిలాక్స్డ్గా ఉండి ఇలా చేయి అలా చేయని గైడ్ చేస్తే బాగుంటుంది. మనకి పాత రోజుల్లో వానప్రస్థాశ్రమం అని ఒకటి ఉండేది. గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వెళ్ళేవాళ్ళు.
అంటే గృహస్థాశ్రమంలో అనుభవాలన్నీ రంగరించిన తర్వాత పిల్లలు ఎదుగొచ్చిన తర్వాత వారికి బాధ్యతలు అప్పచెప్పి అలా వానప్రస్థంలో ఉండి, అంటే ఇంట్లో ఉండకుండా ఎక్కడో ఆశ్రమంలో ఉంటూ పిల్లల్ని గైడ్ చేయటం అనే ప్రోగ్రాం తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా తను ఆ బాధ్యతలు నిర్వహించే ప్రోగ్రాంలోకి వెళ్తున్నాడు. ఆయన్ని అలా వెళ్ళమని చాలా కాలంగా చాలామంది అడుగుతూ వస్తున్నారు. పర్టికులర్గా ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం ఎడిట్ పేజీలో ఏదో ఒక ఆర్టికల్లో ఈ ప్రస్తావన ఉండేది, తొందరగా బాధ్యతలు అప్పచెప్పేయండి లోకేష్కి అని. సరే, లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేయాలి అనేటువంటి ప్రెజరు బిల్డ్ చేయటంలో భాగంగా ఇవన్నీ రాసేవాళ్ళు, ఇవన్నీ మాట్లాడేవాళ్ళు. బాగానే ఉంది, ఆయనకు బాధ్యతలు అప్పచెప్పారు, ఈ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, రేపు పొద్దున సీఎంను కూడా చేయొచ్చు. సీఎం చేయటానికి వాళ్ళకున్న ఇబ్బంది పవన్ కళ్యాణ్తో ఒక డెలికసీ, దాన్ని అధిగమించడం జరిగింది ఆల్రెడీ. ఆ రోజున డెలికసీ కానీ నెమ్మదిగా బీజేపీ చేత కూడా ఒక ఆమోద ముద్ర వేయించేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక ఆమోద ముద్ర వేశారు. ఎప్పుడు వేశారు? పుట్టపర్తిలో వీళ్ళందరూ కలిశారు. ఆయన వచ్చినప్పుడు, ప్రధాని వచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు లోకేష్ పట్ల ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినట్లుగా వార్తలు వచ్చినాయి బయట. నువ్వు ఒకసారి ఢిల్లీ రావచ్చు కదా అని ఆయన లోకేష్ని అడిగినట్టుగా, పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్కి అధిక ప్రాధాన్యత ఇచ్చి నరేంద్ర మోడీ గారు వ్యవహరించారు ఆ పర్యటనలు అనేది అన్ని పత్రికలు రాసినాయి. అక్కడ కనిపించిన పరిస్థితి కూడా అదే. ఎందుకు రాశాయి ఇవన్నీ? ఎందుకు అంత ఆ వార్తకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం వచ్చేసింది లోకేష్ని ముఖ్యమంత్రిని చేయటానికి అని చెప్పడం కోసం. సో అలా బీజేపీ వైపు నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం వెయిట్ చేసి మరీ ఈ పట్టాభిషేకం చేశారు. పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టారు. ఇక నెక్స్ట్ ఆయన చేతిలోకి రావాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వ బాధ్యతలు కూడా బహుశా నేను అనుకోవడం మే ఎండింగ్కి క్లోజ్ చేస్తారేమో. ఎలాగో వీళ్ళకి మహానాడు అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. మే 28 రామారావు గారి బర్త్డే సందర్భంగా ఒక ప్రతి సంవత్సరం ఒక మహానాడు జరుగుతుంది. ఈసారి కూడా మహానాడు జరుగుతుంది. ఆ మే 28వ తారీఖు మహానాడు సందర్భంగా ఏమైనా ప్రకటన చేసే ఛాన్స్ ఉంది, లోకేష్ని సీఎంని చేస్తూ. చంద్రబాబు నాయుడు గారు నిన్న విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఫంక్షన్లో మాట్లాడుతూ తన వయసు చెప్పుకున్నాడు. ఆయన 76 దాటుతున్నాను నేను, అయినప్పటికీ నేను ఇప్పటికీ 26 ఏళ్ల కుర్రాడినే అన్నట్టుగా ఏదో మాట్లాడాడు ఆయన ఆ ధోరణిలో. ఇప్పుడు ఆయన 76 ఏళ్ల మనిషినే నేను అని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పేస్తే. దానికి సిద్ధపడిపోయాడు ఆయన, సిద్ధపడిపోయాడు. అది అనివార్యం అనుకుంటున్నారు. ఫ్యామిలీలో కూడా ప్రెజర్ ఉంది, కుటుంబం నుంచి కూడా, అంటే ఇంటి పోరు కూడా ఉంది ఆయనకి, చంద్రబాబు గారి భార్య సతీమణి భువనేశ్వర్ గారు, అలాగే బ్రాహ్మణి గారి నుంచి కూడా ఉందంటారా? ఉంది, ఇంటి నుంచి పోరు ఉంది. తొందరగా మరి వయసు వచ్చేసింది, బాధ్యతల్లోకి వచ్చేస్తే ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు కదా అనేది వాళ్ళ అభిప్రాయం. అందుకని ఆ ప్రెజర్ ఉంది, ఆ కష్టాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నెమ్మదిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ తనని తాను వానప్రస్థంలోకి తీసుకెళ్ళి ఇతనికి బాధ్యతలు అప్పచెప్పి పై ఎత్తున తను చూసుకుంటాడు అనేది అర్థమవుతోంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, లోకేష్ చేతిలోకి స్ట్రైట్ వెళ్ళాక చంద్రబాబు నాయుడు పద్ధతిలోనే నడుస్తుందా ప్రపంచం, లేదు ఈయన ఏదైనా తేడా చేస్తాడా? అసలు ఈయన చేతిలోకి అధికార పగ్గాలని ఈ రోజు మాట్లాడుతున్నాం, కానీ ఆయన ఎంటర్ అయిన తర్వాత పార్టీ వ్యవహారాలన్నీ లోకేష్ సెంట్రిక్గానే నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఏదైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏదైనా విషయం మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే పని అవ్వదు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళే కంటే కూడా లోకేష్ దగ్గరికి వెళ్తే పని తొందరగా అవుతుంది అనే ఇంప్రెషన్ ఉంది. లోకేష్ చుట్టూనే తిరుగుతోంది పాలన. ఆయన ఇప్పుడు సీఎం కావటమో లేకపోతే ఈ ప్రెసిడెంట్ కావటమో వర్కింగ్ ప్రెసిడెంట్ కావటమో ఇవన్నీ జస్ట్ టెక్నికల్ అంశాలు మాత్రమే. ఇప్పటికే పాలన
లోకేష్ సీట్లో కేంద్రీకృతమై ఉంది. ఆయన అధికారాన్ని తన కింద కేంద్రీకరించుకుని అక్కడే కూర్చుంటున్నాడు. సో ఇప్పుడు కొత్తగా ఆయనకి ఇచ్చింది ఏమీ లేదు. ఈ జరుగుతున్నటువంటి దారుణాలన్నింటిలోనూ లోకేష్ బాధ్యత ఉంది అని ప్రతిపక్షాలు మాట్లాడటం అనేది కరెక్టే. లోకేష్ ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు, ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు టెక్నికల్గా బాధ్యతలు అప్పచెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా ఇక కొడుకుని కరెక్ట్ చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ వెళ్తారు అని చెప్తున్నారు. కానీ ఆ కండిషన్ చంద్రబాబుకి ఇస్తాడా లోకేష్ అనేది అనుమానం. ఆయనకి తండ్రి మీద ఆయనకు ఉండాల్సిన ఎలిగేషన్స్ ఆయనకు ఉన్నాయి కాబట్టి నెమ్మదిగా ఆయన పక్కన కూర్చోబెట్టి తనదైన పద్ధతిలో, తనకు కూడా ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ బ్రెయిన్ ఆధారంగా తన విధానాలను తాను రూపకల్పన చేసుకుని తనదైన టచ్ ఇచ్చి, లోకేష్ టచ్ అని పాలనకు తన టచ్ ఇస్తాడు. ఆ టచ్ అనేది జనాలకు నచ్చుతుందా లేదా అనేది వేరే గొడవ. ఆ టచ్ ఏమయ్యి ఉండొచ్చు అనేది అనుకుంటే అభివృద్ధి అనే పేరుతో విదేశీ పెట్టుబడులు విస్తృతంగా రప్పించి ఆ పెట్టుబడులకి రాష్ట్రాన్ని అప్పజెప్పి తను పర్సనల్గా ఏ లెవెల్లో గెయిన్ అవ్వచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న పద్ధతిలో కంటే కూడా ఇంకా అగ్రెసివ్గా అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. లోకేష్ ప్రజల ఆస్తులకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ఆయన సీఎం అవగానే. అంటే ప్రజల ఆస్తులన్నీ లాక్కుని ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకెళ్ళి కార్పొరేట్ల కాంపౌండ్లో పడేస్తాడు. పడేసి మీరు వ్యాపారం చేసుకోండి, నాకు ఏదో ప్రయోజనం చేకూర్చండి, మీ కంపెనీల్లో నేను చెప్పిన వాళ్ళకి షేర్లు ఇవ్వటమో లేదు నేను చూపించిన కంపెనీలో మీరు షేర్లు కొనటమో ఏదో ఒకటి జరగాలి అని తన అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు దృఢం చేసుకోవడం కోసం ఆ ముఖ్యమంత్రి పదవిని ఆయన ఏ పద్ధతిలోనైనా కానీ వాడేసుకుంటాడు. ఇది ఖచ్చితంగా జరిగిపోయేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండొచ్చు? అంటే 1999 సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి ఒక ఆరోపణనే చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. భూములు దారాదత్తం చేస్తున్నాడు కార్పొరేట్లకి అని చెప్పేసి, కంపెనీలకి అని చెప్పేసి. సో 1999 నుంచి 2004 వరకు కూడా ఆయన ఒక ప్రో ఐటీ ముఖ్యమంత్రి, ఒక విజనరీ అనే స్థాయిలోనే ప్రచారం జరిగింది. తర్వాత ప్రజలకి కనీస అవసరాలైన ఈ రైతులను పట్టించుకోకపోవటం, ఇతరితర కార్యక్రమాల వల్ల ఆయన దారుణమైన ఓటమి చవిచూడటం జరిగింది. లోకేష్కి ఇప్పుడు సీఎం పదవి అప్పచెప్తే, లోకేష్కి పదవి బాధ్యతలు అప్పచెప్తే ముఖ్యమంత్రిగా, టీడీపీకి ఇదొక రిస్కీ అడుగు అని అనుకోవచ్చా? రిస్కీ అడుగు అని మనం అనుకుంటున్నాం, వాళ్ళలా అనుకోవడం లేదు. ఇప్పుడు నడుస్తున్నది ఏంటో సినిమా ఆయనకు తెలుసు స్పష్టంగా. ఆయనేమి కొత్త విధానాలు అనుసరించడు, పాత విధానాలే, ఆల్రెడీ రాటు తేలిన విధానాలే తనకి ఇంట్రెస్ట్. పైగా లోకేష్కి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన? చంద్రబాబు నాయుడు మొదట్లో ఏం చెప్పాడు, నా కొడుకు రాజకీయాల్లోకి రాడు అని చెప్పేవాడు. కానీ ఎందుకు వచ్చాడు లోకేషే కాదు, రాజకీయ వారసులు ఎందుకు వస్తున్నారు? రాజకీయం అనేది చాలా అద్భుతమైన వ్యాపారంగా మారిపోయి ఉంది ఇప్పుడు. రాజకీయాన్ని మించిన వ్యాపారం లేదు. ఇక మీరు ఏ కంపెనీ అయినా పెట్టండి, ఒక పార్టీ పెడితే జరిగే బిజినెస్తో పోలిస్తే అదేమీ కాదు. కాబట్టి ఈ విషయం అర్థమైపోయింది కిడ్స్ అందరికీ, పొలిటికల్ కిడ్స్ అందరికీ ఈ విషయం అర్థమయ్యి వాళ్ళు ఏం చదువుకున్నా కానీ ఆ వ్యాపకాల్లోకి, ఆ వృత్తుల్లోకి, ఆ వ్యాపారాల్లోకి వెళ్ళటలా. వచ్చేసి చిన్నగా మా నాన్న పొలం ఉంది కదా, దానిలో నేను సాగు చేసుకుంటాను ఇలా మాట్లాడేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే మా నాన్న పార్టీ ఉంది కదా, నేను అందులోకి వెళ్ళిపోతే ఏదో మంత్రో ముఖ్యమంత్రో ఏదో ఒకటి అవుతా, అది చాలు నా కెరియర్కి అంటున్నారు ఓపెన్గానే. పొలిటికల్ లీడర్స్ కిడ్స్ కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ మాట్లాడుకుంటున్న విషయం ఇది. కనుక ఈ పొలిటికల్ బిజినెస్ బాగుంది కాబట్టి వారసులు వస్తున్నారు పార్టీల్లోకి. యూత్ రావట్లేదుగా, స్టూడెంట్స్ రావట్లేదుగా రాజకీయ పార్టీల్లోకి. ఎందుకు రావట్లేదు? వాళ్ళు కెరియర్ మీద పరిగెడుతున్నారు. కెరియర్ మీద పరిగెట్టి దొరికే కెరియర్ కన్నా కూడా ఇది లాభసాటి అని ఇది పొలిటికల్ కిడ్స్ అందరూ వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు పెట్టిన పార్టీల నాయకత్వం బాధ్యతలు తీసేసుకుని చెలరేగిపోయి డబ్బులు సంపాదిస్తున్నారు. వ్యాపారమే చేస్తున్నారు వాళ్ళు. లోకేష్ కూడా వ్యాపారమే చేస్తున్నాడు.
ఆయన ఏదో దేశ సేవ చేస్తున్నానని చెప్తాడు, కానీ దేశ సేవ కాదు అది. దేశ సేవ కాదు, ప్రజాసేవ అంతకంటే కాదు. అది చాలా పచ్చి వ్యాపారం మాత్రమే చేస్తున్నాడు ఆయన. కానీ మేము ప్రజాసేవే చేస్తున్నాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము. అభివృద్ధి అనే నమూనాలోనే చాలా గొడవ ఉంది. అభివృద్ధి అనే పేరుతో ఆయన పెట్టుబడులు తీసుకొస్తాడు. అది అభివృద్ధి అంటే ఎలా కుదురుతుంది? వాడెవడికో నీ భూములు కట్టబెట్టి దాన్ని అభివృద్ధి అనుకోమంటే ఎలా కుదురుతుంది? అంటే ప్రతి 2 ఇళ్ల మధ్యలో ఒక ఫ్యాక్టరీ పెట్టేస్తే అభివృద్ధి? ఆ పార్టీ వారు తీసుకునేటువంటి ఆ ఫ్యాక్టరీ వారు తీసుకునే భూమి ఏమో ఈ 2 ఇళ్ల వాళ్ళది. ఆ ఫ్యాక్టరీలోకి ఎంట్రీ కూడా ఉండదు వీళ్ళకి. ఇదేం అన్యాయం? ఇలా కార్పొరేట్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ వైపు భారతదేశాన్ని నడిపించడంలో లోకేష్ పాత్ర కూడా ఉండబోతోంది అనేది అర్థమవుతోంది. అంటే ప్రజల భూములన్నీ కార్పొరేట్లకు ధరాదత్తం చేసి ప్రజల్ని ముష్టివాళ్ళుగా మారుస్తాడు ఆయన. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా అవసరం కదా అనే ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా సార్. మనకి ఉద్యోగాలు రావాలి, అలాగే మన ఆర్థిక చక్రం కూడా. ఏం ఉద్యోగాలు వస్తున్నాయి? ఇప్పుడు వస్తున్న పెట్టుబడుల వలన వస్తున్న ఉద్యోగాలు ఏమిటి? ఏమైనా ఉన్నాయా? లోకల్ వాళ్ళు ఎవరు స్కిల్డ్ అయి ఉండరు వాళ్ళు పెట్టే ఫ్యాక్టరీలకి. మరి ఎక్కడి నుంచి వాళ్ళు స్కిల్డ్ వాళ్ళని బయట నుంచే తెచ్చుకుంటారు. వీళ్ళు టాయిలెట్లు కడిగే ఉద్యోగాలును బలాలు తుడిచే ఉద్యోగాలు మాత్రమే లోకల్స్కి వస్తాయి. పై ఎత్తున ఉద్యోగాలు ఏవి లోకల్స్కి ఉండవు. క్లరికల్ స్టేజ్లోను, అలాగే కింది స్థాయి ఎన్జిఓ ర్యాంక్స్ అంటాం మనం, ఆఫీస్ బాయ్ ఇలాంటివి, అలాంటి క్యాడర్లో మాత్రమే ఏదో కనిపిస్తుంది. కానీ మిగిలిన సినిమా అంతా కూడా ఈయనకి వ్యతిరేకంగానే నడుస్తోంది. అందుకని ఇదేదో ప్రజలకి మేలు చేస్తుంది అనేది బూటకం. ప్రజలకి దీనివలన జరిగేది ఏం లేదు, వినాశనం తప్ప ఇంకోటి జరగదు. అభివృద్ధి పేరుతో వీళ్ళ భూములు గుంజుకోవడమే జరుగుతుంది. భూములు ఇచ్చిన రైతులకి అభివృద్ధి చేస్తామని చెప్తారు, కానీ అంతిమంగా వాళ్ళు ముష్టివాళ్ళుగా మారుతారు. మారి ఏ హైదరాబాద్లోనో ఇంకొక చోట ముష్టెత్తుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చేటువంటి పరిస్థితికి వెళ్తారు. ఓకే సార్, నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ నుంచి కానీ జన సైనికుల నుంచి కానీ, పవన్ కళ్యాణ్ నుంచి అయితే ఖచ్చితంగా ఆయనకి అభినందనలు అయితే లభిస్తాయి, శుభాకాంక్షలు అయితే తెలియజేస్తారు. కానీ జన సైనికుల నుంచి ఎలాంటి స్పందన ఇప్పుడు వరకు? ఓకే, వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు. రేపటి రోజున ఆయన మే 28వ తారీఖు మహానాడులో ఆయన ప్రమాణ స్వీకారం అనౌన్స్మెంట్ ఉండవచ్చు అని చెప్తున్నారు. సో జన సైనికుల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది? పవన్ కళ్యాణ్ తన సోదరుడిగా భావించినప్పటికీ జన సైనికుల నుంచి, అలాగే కాపు సామాజిక వర్గం నుంచి ఎలాంటి స్పందన ఉండొచ్చు లోకేష్ ముఖ్యమంత్రి అయితే? ఇదేమి ఊహించనిదేం కాదు, ఊహించనిదే. ప్రస్తుతం ఉన్నటువంటి సెన్సిటివిటీ రీత్యా పవన్ కళ్యాణ్కి బాధ్యతలు ఇవ్వలేడైనా, అంటే ఇతనికి వచ్చిన సీట్ల దామాషా ప్రకారం ఇతనికి ఇవ్వలేరు, ఆయనే తీసుకోవాలి. లోకేష్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఇతని ఆప్షన్ బెటర్ ఆప్షన్ కదా అనేది వస్తుంది ఆ రోజున. ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. కాబట్టి పార్టీ బలాబలాల రీత్యా వాళ్లే నాయకుడిని ఎన్నుకోవాలి. శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోగలిగేటువంటి బలం ఉంది తెలుగుదేశం పార్టీకే. సో అనివార్యంగా లోకేష్ను వాళ్ళు ఎన్నుకుంటారు తప్ప పవన్ కళ్యాణ్ గురించి ఈ పరిస్థితుల్లో ఆలోచించే స్థితిలో వాళ్ళు ఉండరు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికిప్పుడు వీళ్ళతో గొడవ పెట్టుకుని మీరు లోకేష్ను ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి నేను వెళ్ళిపోతానంటే కుదరదు కూటమి నుంచి. ఎందుకంటే ఆయన ఎంట్రీ పాస్ ఇచ్చింది ఆయనకి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆయన ఈ డిజైనింగ్లో పాల్గొన్నాడు క్లియర్గా. ఆ రోజున మోడీ గారి, అమిత్ షా గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆయన వెళ్ళి చంద్రబాబుకు ములాఖాతు పెట్టాడు. ఓజీ షూటింగ్ నుంచి హడావిడిగా పెట్టి ఆయన చెప్పింది ఏంటి? దయచేసి మీరు ఇండియా కూటమి వైపు మరో కూటమి వైపు చూడకండి, కాంగ్రెస్ పార్టీ వైపే చూడండి. అంటే బీజేపీ, ఎన్డీఏ వైపు చూడండి, ఇండియా కూటమి వైపు తల తిప్పొద్దు. తల తిప్పితే మీకేమీ జరగదు. ఎన్డీఏ వైపే చూడండి, ఎన్డీఏ విండో ఓపెన్ చేసి ఉంచండి, మీకు మంచి ఏది జరిగినా అక్కడి నుంచి జరుగుతుందని చంద్రబాబుకి చెప్పాడు పవన్ కళ్యాణ్. చెప్పి ఆయన బ్రెయిన్ ఇటు తిప్పి ఆ రోజున ముఖ్యమంత్రిని చేయటం, ఈ వ్యవహారం అంతా పవన్ కళ్యాణ్ చేశాడు. పవన్ కళ్యాణ్ చేత బీజేపీ చేయించుకుంది. పవన్ కళ్యాణ్ క్రెడిట్ కూడా కాదు అది. పవన్ కళ్యాణ్ అనేవాడు బీజేపీ చేతిలో పాయసంలో గరిట్లాంటోడు. బీజేపీ పవన్ కళ్యాణ్ అనే గరిట పట్టుకుని పాయసం వడ్డించుకుని తింటుంది. ఈ పవన్ కళ్యాణ్ అనే గరిటకి పాయసం రుచి తెలీదు, వేడి తెలీదు. అది ఆయన కండిషన్.
సో ఇప్పుడు బీజేపీ ఆశీర్వాదం నేరుగా లోకేష్కు ఉందని చెప్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఏది? కానీ పవన్ కళ్యాణ్ తన అభిమానులకి నచ్చజెప్పడానికి ఆయన ఎన్నికల ముందు చెప్పింది ఏంటంటే, ఒక 15 ఏళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, మనం మద్దతు తెలపాల్సిందే, జగన్ రాకుండా అడ్డుకోవాలంటే అదే శరణ్యం అని చెప్పారు. ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అయితే తన అభిమానులకి ఆయన సర్ది చెప్పుకోవాల్సిన ఇది ఒక ఆయనకి సంబంధించి ఇది ఒక సంకట స్థితి అనుకోవచ్చా? ఏమీ అవసరం లేదు. ఆయన ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి వయసు రీత్యా అలాగే తను వానప్రస్థంలోకి వెళ్లాల్సిన అవసరం రీత్యా ఆయన బయటకు వెళ్ళి లోకేష్ను ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. మనం చంద్రబాబుతో ఎలాంటి సంబంధాలు మెయింటైన్ చేసామో అదే సంబంధం లోకేష్తో కూడా మెయింటైన్ చేస్తామంటాడు. అదే ఈ క్యాబినెట్లో కూడా ఉంటాడు ఆయన. ఓకే, ఈయన ముఖ్యమంత్రి అయితే ఈ క్యాబినెట్లో కూడా కీలక బాధ్యతల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత బలం లేదు ఆయనకు అసెంబ్లీలో. ఆ ఉన్న బలంతో ప్రస్తుతానికి ఇలా నడిపించడం తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈ 3 ఏళ్ళు గనక అతనితో ట్రావెల్ అయిపోతే అలవాటు అయిపోతారు ఇద్దరు. అతను ముఖ్యమంత్రిగా, ఇతను డిప్యూటీ సీఎంగా, వాళ్ళిద్దరి మధ్య ఒక కెమిస్ట్రీ వర్కౌట్ అయితే అది ఇంకో 20 ఏళ్ళు నడిచినా తప్పులేదు ఆయన కోరుకున్నట్టు. కానీ పవన్ అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండొచ్చు ముఖ్యమంత్రి అయితే? అభిమానులు దేవుందండి, హీరో గారు ఏం చెప్తే అదే. హీరో గారి కోసం కదా వీళ్ళు మాట్లాడేది. హీరో గారికి ప్రయోజనం కలిగినప్పుడు మనకెందుకు గొడవ అనుకుంటున్నారు తప్ప ఎమోషనలైజ్ అయ్యి దీన్ని ఏదో ఇష్యూ చేయాలనే మూడ్లో వాళ్ళు లేరు. వాళ్ళు అలా ఉన్న ఏరియాలని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం ఆల్రెడీ మొదలైంది. గోదావరి జిల్లాలు, విశాఖపట్నం ఇలాంటి చోట్ల ఎటువంటి రియాక్షన్స్ రాకుండా ఒక ఆపరేషన్ వాళ్ళు మొదలుపెట్టి నడిపిస్తున్నారు. సో అలాంటిది ఏదో జరుగుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఇది కూల్గానే నడుస్తుంది. లోకేష్ ఒకవేళ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు, దీని తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని అందరూ చెప్పే మాటే. సో జగన్ వెసెస్ లోకేష్ అనే ఒక సినారియో అయితే ఇంకా మరికొద్ది నెలల్లోనే క్రియేట్ కాబోతుంది. జగన్ని ధీటుగా ఎదుర్కోగలడా లోకేష్? జగన్కి ఇంకొక 10 ఏళ్ళు వయసు రీత్యా పెద్దవాడు లోకేష్ కన్నా. అలాగే కొంత సీఎంగా, అలాగే ప్రతిపక్ష నేతగా ఆయనకి మరింత అనుభవం కూడా జగన్కి అయితే ఉంది. సో లోకేష్ ఎలా ఎదుర్కొంటాడు జగన్ని? జగన్ వెసెస్ లోకేష్ అనే ఒక సినారియో ఉన్నప్పుడు ప్రజలు ఎటువైపు చూస్తారు? అంటే లోకేష్ జగన్ని ఎదుర్కొంటాడు అని మనం అనుకుంటున్నాం, కానీ లోకేష్ ఎలా వ్యవహరించినా వ్యవహరించకపోయినా ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు బాధ్యత తీసుకుని జగన్ని టార్గెట్ చేసి మాట్లాడటం జరుగుతుంది. ఈయన మాట్లాడుతున్నాడు ఆల్రెడీ. ఈయన జగన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయనేం తక్కువ తినలేదు కదా లోకేష్ గారు. రేపు కూడా అదే కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. అదే కాన్ఫ్లిక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా నడుస్తుంది. అయితే వీళ్ళందరూ కూడా ఎన్డీఏ అనేటువంటి ఒక మహాసముద్రంలో నీటి బోట్లే, ఎవరు జగన్ కూడా. కాబట్టి మరీ ఇబ్బందికర పరిస్థితి వస్తే వాళ్ళు అక్కడి నుంచి మాట్లాడిస్తారు. కాబట్టి ఆయన కొత్తగా వచ్చే ప్రమాదం ఏం లేదు. ఆయన మేనేజ్ చేసుకోగలడు. జగన్తో ధీటుగా కూడా ఆయన రాజకీయాలు చేయగలడని చెప్తారు. డెఫినెట్గా చేస్తాడు, నో ప్రాబ్లం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.